వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికున్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారు చూపెట్టిన ప్రలోభాలకు లొంగి చేయొచ్చు అధ్యక్ష. సరే, వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము, ఇటు ఉన్న వాళ్ళు అటే లేదు. నో ఇష్యూ, నో ఇష్యూ. అదే చెప్పాను, అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది, అది నో ఇష్యూ. ఇప్పుడు డిస్కషన్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడేసి, అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీని వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా, ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పమనేది అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి, ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలను పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్నీ కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరలే, ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఉన్నారు, మీద రికార్డు కూడా ఉంటుంది. మీరేం చెప్పినా మీద రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం చెప్తారు. మీరే చెప్తున్నారు కదా, ఆ సభలోని బయట 3,70,000 కోట్లే అప్పు ఉంది, 10 లక్షలు 14 లక్షలు కాదని మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా చికిత్స. సరే, దాని గురించి పోవడం ఇది ఎందుకంటే చర్చ కాదు, ఇది క్వశ్చన్ కాబట్టి, ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీ